మనం భూమిపైన ప్రతిరోజు ఉపయోగించే ఎన్నో మెషిన్స్ని, సిస్టమ్స్ని డైరెక్ట్గా ఏసీ ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేసి రన్ చేస్తాం. ప్రతిరోజు ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం కాబట్టి కార్స్, బైక్స్ లాంటి వెహికల్స్ లో ఏసీ ఎలక్ట్రిసిటీని ఉపయోగించడం కుదరదు కాబట్టి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాన్ని ఉపయోగిస్తాం. అండ్ మొబైల్స్, ల్యాప్టాప్స్ లాంటి ఎలక్ట్రికల్ డివైజెస్ లో ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళటానికి వీలుగా ఉండేలా లిథియం అయాన్, లిథియం పాలిమర్ లాంటి చిన్న చిన్న బ్యాటరీస్ ని కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఛార్జ్ చేస్తూ ఉపయోగిస్తాం. మరి స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ని, వేరే గ్రహాలపైకి పంపించే రోవర్స్ ని ఇలా ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి కుదరదు. కాబట్టి సోలార్ ప్యానెల్స్ ని ఫిక్స్ చేసి వాటి ద్వారా సూర్యుడి నుంచి వచ్చే లైట్ ని ఎలక్ట్రిసిటీగా మార్చి బ్యాటరీస్ లో స్టోర్ చేసి ఉపయోగించేలా డిజైన్ చేస్తాం. సో ఇవన్నీ పాసిబుల్. ఈ మెషిన్స్ అన్ని మనిషి అందుబాటులో ఉన్నంత వరకు, మన భూమికి దగ్గరలో ఉన్నంత వరకు, ఇంకా ఆలోచిస్తే మన సూర్యుడు వెలుగు చేరుకునేంత దూరం వరకు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా మనం కంట్రోల్ చేయగలం. అది మన మాక్సిమం లిమిట్. కానీ ఆ లిమిట్ ని కూడా దాటి మనిషి ఆలోచనలు ఈ విశ్వాన్ని మరింత లోతుగా, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది వయాజర్ ప్రోబ్స్ అవుతాయి. ఇలా ఎందుకు అంటున్నానంటే దీనికి ఎటువంటి సోలార్ ప్యానెల్స్ లేవు. మనం జనరల్ గా శాటిలైట్స్ లో వాడే ఇలాంటి బ్యాటరీస్ కూడా లేవు. కానీ గత 48 సంవత్సరాలుగా 2590 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఈ ప్రోబ్. అంతేకాదు, ఇప్పటికీ ఈ ప్రోబ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇంకా నాసాతో కమ్యూనికేషన్ లోనే ఉంది. వింటేనే అద్భుతంగా ఉంది కదా. దీనికి 1954లో కేసీ జార్డన్ అండ్ బైడెన్ అనే ఇద్దరు సైంటిస్టులు తయారు చేసిన ఆర్టీజీ అనే డివైజే కారణం. దాదాపు ఇన్ని దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఈ వయాజర్ ప్రోబ్ లో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తున్న ఈ ఆర్టీజీ గురించి, అది ఎలా పనిచేస్తుంది అన్నదాని గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.